హాయ్ ఫ్రెండ్స్! మనకి ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫీ ఓసీ, బీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటదనే ఛానెల్‌లో వీడియోనైతే అప్‌లోడ్ చేశాను. ఈ వీడియోలో కూడా నేను ఆ డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఈ డీటెయిల్స్‌తో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ అలానే వన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు కదా! రిజల్ట్స్ ఏ రోజు రిలీజ్ చేస్తారు? ఆ డీటెయిల్స్ కూడా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట. రిజల్ట్స్ డేట్ గురించి కూడా మనకైతే అప్డేట్ వచ్చింది. సో, నేను మీకు ఈ వీడియోలో ఇవన్నీ షేర్ చేస్తాను. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వదంటే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ మనకి నిన్నటి నుంచి అప్లికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. అంటే మార్చ్ 12 నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 15 లోపు మీరైతే అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30థ్ మీకైతే ఎగ్జామ్ ఉండబోతుంది. మార్నింగ్ 11 ఏఎం నుంచి 1 పీఎం వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిజల్ట్ డేట్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. మే 10థ్ మనకైతే పాలిసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామనైతే అప్డేట్ వచ్చింది. సో, ఈ రిజల్ట్ డేట్ అనేది మేబీ చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ చేంజ్ అయితే కనుక నేను మీకు కన్ఫర్మ్‌గా అప్డేట్ అయితే చేస్తాను. సో, ఈ పాలిసెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి? ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఇవన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలాంటి వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.